హలో అండి అందరికీ. నిన్న విజయసాయి రెడ్డి గారు సిఐడి విచారణకు హాజరయ్యి వైసీపీ పార్టీ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆయన నిజంగా టీడీపీ ట్రాప్లో పడ్డాడా, వైసీపీ ఎందుకు ఈ స్థాయిలో ఆయన వ్యాఖ్యల మీద కౌంటర్ ఇస్తుంది అనే విషయాలైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్దాం. మనందరికీ తెలుసు, నిన్న విజయసాయి రెడ్డి గారు సిఐడి విచారణకి హాజరు కావడం జరిగింది. ఆయన ఏ కేసులో హాజరయ్యారు అంటే, కాకినాడ పోర్టులో అక్రమంగా ఓటాలు బదిలీ చేశాడు అని చెప్పేసి కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మీద సిఐడి అధికారులు కేసు నమోదు చేసి విచారణకి పిలవడం జరిగింది. అయితే విచారణ అయిపోయిన తర్వాత ఆయన సిఐడి కేసు గురించి, అంటే ఆయన మీద నమోదైన కేసు గురించి మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోదు, కానీ ఆయన పని కట్టుకొని మరి వైసీపీ పార్టీ మీద అలాగే వైసీపీ పార్టీలో ఉన్న నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న నాయకుల మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడే కొన్ని అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ఎందుకంటే ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటా, రాజకీయాలకు దూరంగా ఉంటా అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడమే జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో రాజకీయాలకి దూరంగా ఉండే వ్యక్తి వైసీపీ పార్టీ మీద ఎందుకు కామెంట్స్ చేయాల్సి వచ్చింది అంటే, వైసీపీ పార్టీ బలహీన పడుతుంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కొంతమంది కోటరీ వల్ల అని చెప్పేసి ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ స్టేట్మెంట్స్ ఇవ్వండి, చూడండి. ఏ విధంగానూ నష్టపోవట్లా, చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంత కాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ, ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా ఎలక్ట్ చేస్తున్నారు. అంటే చుట్టూ ఉండే కోటరీ అంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా కొంతమంది అధికారులు, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇలా వాళ్ళ మీద విమర్శలు చేశారనమాట. జగన్మోహన్ రెడ్డి పార్టీని విమర్శిస్తూ అలాగే కోటరీని కూడా విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇక్కడే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు రాజకీయంగా దూరంగా ఉన్న వ్యక్తి, వ్యవసాయం చేసుకుంటా అన్న వ్యక్తి వ్యవసాయం చేసుకోవాలి, కానీ ఇలా పరిగెట్టుకుని వైసీపీ పార్టీ మీద ఎందుకు విమర్శలు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వైసీపీ పార్టీకి సంబంధించిన కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అదే కౌంటర్ ఇచ్చారనమాట. ఇప్పటివరకు కూడా ఆయన పార్టీని వీడిపోయినప్పుడు కూడా ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వైసీపీ పార్టీ నుంచి చేయలే, కానీ ఆయన పార్టీని వీడిపోయిన కాడ నుంచి వైసీపీ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి కొన్ని స్టేట్మెంట్స్, వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ వస్తున్నాయి అనమాట. అయితే దీని మీదే ఆయన స్పందిస్తారు. ముఖ్యంగా ఆయన వ్యవసాయం చేసుకుంటా అని చెప్పేసి వైసీపీ పార్టీని విమర్శిస్తుండు. ఆయన టీడీపీ పార్టీ కోసం వ్యవసాయం చేస్తుండు, అంటే ఆయన చంద్రబాబు ట్రాప్లో పడి టీడీపీ కోసం వ్యవసాయం చేస్తుండు, అందులో భాగంగానే వైసీపీ పార్టీని విమర్శిస్తుండు అని చెప్పేసి వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు అలాగే కొంతమంది నాయకులు కూడా ఇదే విషయాన్ని, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇదే విషయాన్ని అయితే అభిప్రాయం చేస్తున్నారు. నిజంగా విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన ఎలాంటి రాజకీయ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే రాజకీయాలకు దూరమైనప్పుడు ఆయన కేసులు అయితే ఎదుర్కొంటుంది కాబట్టి వైసీపీ పార్టీ మీద విమర్శలు చేయాల్సిన అవసరమే లేదు. కావున ఇలా పనిగొట్టుకొని చేయడం వెనక టీడీపీ ఉంది అన్న కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అందుకోసం వైసీపీ డైరెక్ట్ అటాక్ అయితే చేస్తాం. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.